హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డిఎస్సిలో మనం రోజు చదువుకునే క్వశ్చన్స్లో ఇలా కొన్ని జతపరచడాలు కానీ డిస్క్రిమినేషన్స్ కానీ తెలుసుకుంటే మనకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి మోడల్లో. ఇది బేసిక్ నుంచి స్టార్ట్ చేశాను. దయచేసి మీరు అందరూ చూసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మొక్కలలోని మనం తినే ఆహార భాగాలు జతపరచండి అన్నారు. ఇక్కడ కొన్ని మొక్కలలోని మనం తినే ఆహార భాగాలు ఇచ్చారు. వాటిలో ఏ ఏ పార్ట్స్ ఉంటాయి, ఏ పార్ట్ని మనం తింటాము. ఏ నుంచి జీ వరకు ఇచ్చారు. ఇక్కడ 1 to 7 వరకు ఇచ్చారు. చూడండి, ఏ యాపిల్, బి క్యాబేజీ, సి పెసర, డి బియ్యం, ఈ టమాటా, ఎఫ్ వేరుశెనగ, జి ఉల్లి. ఇక్కడ ఏమిచ్చారు? 1 పండు, 2 ఆకులు, 3 విత్తనం, 4 కాండం, 5 విత్తనం, 6 పండు, 7 విత్తనం. యాపిల్లో మనం తినే భాగం ఏంటి? పండు. అలానే క్యాబేజీలో మనం తినే భాగం ఏంటి? ఆకులు. పెసరలో మనం తినే భాగం విత్తనం. బియ్యంలో మనం తినే భాగం విత్తనం. టమాటాలో మనం తినే భాగం పండు. వేరుశనగలో మనం తినే భాగం విత్తనం. ఉల్లిలో మనం తినే భాగం, ఉల్లిలో మనం ఏ భాగం తింటాం? కాండం. అంటే మనకి రకరకాల రూపాంతరాలు ఉంటాయి కదండి. కాండ రూపాంతరం, వేరు రూపాంతరం, అవి అలా ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క రూపాంతరంలో ఉంటుంది. దాన్ని మనం